వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు మన ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సిరీస్‌లో ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ సేవింగ్స్ వర్సెస్ ఇన్వెస్ట్‌మెంట్. సేవింగ్ అంటే ఏంటి? ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటి? సేవింగ్ అనేది పొదుపు. మనకి ఖర్చులు పోగా ఏవైతే మిగిలిన డబ్బులున్నాయో వాటిని ఎక్కడో ఒక దగ్గర మనం పొదుపు అనేది చేస్తాం. పొదుపుకి మెయిన్ ఉద్దేశ్యం ఏంటి? మనకి ఫ్యూచర్‌లో ఏవైనా అవసరాలు ఉంటే, ఆ అవసరాలను తీర్చుకోవడానికి మన దగ్గర ఏదైతే ఎక్సెస్ మనీ ఉందో దాన్ని మనం ఫ్యూచర్ అవసరాల కోసం పొదుపు చేస్తాం. సో, పొదుపుకున్న ముఖ్య లక్షణం ఏంటంటే, మనం పొదుపు చేసినప్పుడే, సేవింగ్ చేసినప్పుడే ఎక్కడైతే సేవ్ చేస్తున్నామో వాళ్ళు ఎంత వడ్డీ రేటు ఇస్తారో, ఎన్నాళ్ళకి మళ్ళీ మనం తిరిగి అసలు ప్లస్ వడ్డీని మనం పొందగలుగుతాము అనేది ఫిక్స్‌డ్‌గా మనకు ముందే తెలిసిపోతుంది. అది సేవింగ్ ప్లాన్‌లో. ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటంటే పెట్టుబడులు. పెట్టుబడులు ఎక్కడెక్కడ మనం పెట్టొచ్చు? ఎక్కువగా మనకి బాగా తెలిసిన పెట్టుబడులు బంగారం కొనుక్కోవడం, గోల్డ్ అండ్ ఒక బిజినెస్‌లో ఒక ఆహ్, బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయడం షేర్స్ పర్చేస్ అంటాము. షేర్స్‌లో గాని, ఒక బిజినెస్‌లో గాని మనం వాటా కొనడం మరియు ఒక ల్యాండ్ కొనడం, అగ్రికల్చరల్ ల్యాండ్ గాని, కమర్షియల్ ల్యాండ్ గాని కొనుక్కోవడం, లేదంటే ఒక ఇల్లు కొనుక్కోవడం, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్‌మెంట్స్‌లోకొస్తాయి. ఇన్వెస్ట్‌మెంట్ చేయడం కోసం డబ్బులు పూలప్ చేయడం అనేది చాలా అవసరం. సో, ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే, మనం ఆస్తిని అమ్మినప్పుడు మాత్రమే మనకి నగదు రూపంలో లాభం అనేది చూడగలుగుతాం. ఆఫ్‌కోర్స్ మార్కెట్ వాల్యూ పెరగడం వల్ల కూడా మన దగ్గర ఉన్న ఆస్తికి విలువ పెరుగుతుంది. కానీ లాభం అనేది ఎప్పుడు మనం తీసుకోగలుగుతామంటే, ఎప్పుడైతే ఆస్తిని మళ్ళీ మనం అమ్ముతామో దానిని మాత్రమే మనం లాభం అని చెప్పాలి. మన దగ్గర మన సొంత అవసరాలకి వాడుకోవడానికి ఏదైతే పెట్టుబడి పెట్టామో, ఆ పెట్టుబడి నుంచి మనం లాభాన్ని తీసుకోలేం కాబట్టి, ఆ పెట్టుబడులు పర్సనల్ పెట్టుబడులు అంటారు. రైట్? ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుబడులు ఏదైతే ఉంటాయో, ఆ పెట్టుబడి పెట్టే ముఖ్య ఉద్దేశ్యం మనం ఫ్యూచర్ అవసరాలని తీర్చుకోవడానికి చేసే ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం డీటెయిల్‌గా తెలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.